మనకున్న 64 లక్షల మంది దేవుళ్లలో శివుడి రూటే సపరేట్. ఆయన అనుగ్రహమైన ఆగ్రహమైన ఆకాశమెత్తులో ఉంటాయి. ఆయన భక్తజన ప్రియుడు. వాళ్ళు భక్తిని ఎందులో ప్రదర్శిస్తే అందులో ప్రత్యక్షమవుతాడు. శివరాత్రి నాడే కాదు, నిత్యం ఆయనకు చేసే పూజా విశేషాలు, వాటి ఫలితాలు ఎంతో ఆసక్తికరం. శ్రీరామచంద్రుల వారి ఇష్టదైవం సాక్షాత్ పరమశివుడు. రాముల వారికి ఉన్న శివభక్తి అంతా ఇంతా కాదు. రాములవారు ఎన్నో శివలింగాలను స్వయంగా ప్రతిష్టాపన చేసిన ఆనవాళ్లు దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి రాముల వారి భక్తితో నమస్కరిస్తే శివుడిని 1,00,000 సార్లు తలచిన పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు పెద్దలు. శివ అంటే శివుడు, రాత్రి అంటే పార్వతి. వీరిద్దరికీ వివాహమైన రాత్రే శివరాత్రి. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులు అన్నారు. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాందైంది కనుకనే శివరాత్రి విశ్వానికంతటికీ పర్వదినమైంది. పిలిస్తే పలికే దైవం శివుడు. బోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేక ప్రియం శివః అన్నారు శివుడు. అభిషేక ప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా ఇష్టం. ఇందులో అంతరార్థం ఏమిటంటే, నీరము అంటే నీరు, నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అది అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు. శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతిలో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతూ శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శివ దర్శనం కోసం భక్తుల తహతహ ఎంతగానో ఉంటుంది. శివరాత్రికి అంతా ఆయన దర్శన భాగ్యం కోసమే ఇలా తప్పిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వయసును సైతం మరచి ఇలా స్వామివారి దర్శనానికి ఎదురుచూపులు చూస్తారు. ఆయన భజనలో, కీర్తనలో మైమరిచిపోతారు. దీన్ని చూసినా చాలు ముక్తి మోక్షం వస్తాయి.